గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేము వచ్చే వరకు అప్పటికి వరకు మద్యం దానికి సంబంధించిన రెవెన్యూ అంతా వాళ్ళే తీసేసుకున్నారు. మేము వచ్చే వరకు 2-3 వేల కోట్ల రూపాయలు మద్యం మీద అప్పుడే తీసేసుకున్నారు. మద్యం మీద మేము నడిపింది ఎక్కడ ప్రభుత్వం? మద్యంతో మేము ఎక్కడ నడిపినాం? కమర్షియల్ ట్యాక్స్ ఉన్నది, రకరకాల రెవెన్యూతో అన్ని సర్దుబాటు చేసుకుంటూ వస్తుంది. కొన్ని అప్పులు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని సంక్షేమ పథకాల కోసమే పెట్టినాం తప్ప ప్రభుత్వం గతంలో చేసినటువంటి అప్పులకు కూడా మేము ఇంట్రెస్ట్ వేయడము లేకుంటే ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడము ఇవన్నీ జరుగుతున్నట్టుగా ప్రభుత్వం 10 సార్లు లెక్కలు చెప్పినాం. ఒకళ్ళేందంటే శాసనసభలో చెప్పారు, ఆర్థిక మంత్రి గారు బయట చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 years నుంచి ఇది మొత్తుకుంటూనే ఉన్నాం కదా, మేము జరుగుతున్నది లెక్క చెప్తూనే ఉన్నాం కదా, శాసనసభలో కూడా చెప్పాం కదా లెక్క, ప్రజల ముందు పెట్టినాం కదా. కాబట్టి ఇక ప్రభుత్వం రెవెన్యూ పెంచుకొని ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి ఒక దిశగానే కసరత్తు ఉంటుంది. ఎప్పుడు కూడా రెవెన్యూ పెంచుకుంటాం, తప్పకుండా పెరుగుతుంది రెవెన్యూ. 3.5 సంవత్సరాల మేము ఇచ్చిన వాగ్దానం కూడా ఫుల్ఫిల్ చేస్తామనేటువంటి నమ్మకంతో ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా. చాలా మంది అయితే రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు ఇంకెప్పుడు ఇస్తారు, ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు, ఇట్లాంటివి బాగా అంటే ఎక్కువ మట్టుకి రేషన్ కార్డు ఒకటి చూసిరు సార్, తర్వాత ఇంద్రమ్మ ఇళ్ళ గురించే బాగా ఎదురు చూసిన పరిస్థితి. ఈరోజు కడియం శ్రీహరి గారు ఏదో సభలో పోతే కూడా నాకు ఇవ్వండి సార్ అని కాళ్ళ మీద పడినటువంటి పరిస్థితి. అట్లా చాలా మంది ఉన్నారు సార్, చాలా ప్రాంతాల్లో మంది ఉన్నారు. ఎస్, రేషన్ కార్డు ఇవ్వండి అనే డిమాండ్ మీరు అన్నట్టుగా బాగా ఉంది. ఎందుకు ఉంది అంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వం రేషన్ కార్డు ఒకటి కూడా ఇవ్వలేదు. కానీ మీరు కూడా ఇప్పుడు 18 నెలలు అవుతుంది. నేను ఆడికే వస్తున్నా. రేషన్ కార్డు 10 సంవత్సరాలు మొత్తానికి వాళ్ళు బ్యాన్ చేసేసారు, ఆల్మోస్ట్ ఇయ్యలేవాళ్ళు. ఇయ్యనప్పుడు దాని డిమాండ్ వెరుగు దాపారు కదా, ఆ డిమాండ్ మా మీద పడ్డది. మేము ప్రభుత్వం లాగానే మా మీద పడ్డది. అయినా మా గవర్నమెంట్ రేషన్ కార్డులు అన్నీ ఇచ్చే కార్యక్రమం మేము తీసుకున్నాం, అప్లికేషన్లు తీసుకున్నాం, అన్ని ప్రాసెస్ చేస్తున్నారు. రేషన్ కార్డు కొన్ని ఇష్యూ చేస్తూ ఉన్నారు, ఇప్పటికప్పుడు రేషన్ కార్డు జరుగుతూ ఉంది. కాబట్టి అది ఒకటి వాళ్ళు 10 ఏళ్ళు ఏంది ఒకటే మేము 1.5 yearsలోనో 6 నెలల్లో చేయడం పాసిబుల్ కాదు కదండి. అది 1 by 1 చేసుకుంటూ పోతున్నాం. మేము ఇస్తామని చెప్పినాం, వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి తప్పకుండా రేషన్ కార్డులు అందరూ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. రేషన్ కార్డు డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది, అది అలా డౌట్ లేదు. ఇప్పుడు ఇన్ని శాఖలు ఉంటాయి కదా సార్, దగ్గర ఒక 18 మంత్రులు ఉన్నటువంటి శాఖ కేవలం 12 మంత్రుల దగ్గరనే ఆగింది. అది చాలా ఇంపార్టెంట్ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటాయి. ఇంకెన్ని రోజులు మంత్రి పదవులు ఇయ్యారా? చాలా మంది మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి మీ వాళ్ళే మాట్లాడుతున్నారు, మీ పార్టీ మీదనే మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని. నేను మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది. మంత్రివర్గం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మనం ఇది ఎంతమంది మంత్రులను పెట్టుకోవాలి, ఎప్పుడు తీసేయాలి, ఎప్పుడు పెట్టాలి, మొత్తం ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది. అది అందులో మేము మాట్లాడడానికి ఏమి ఉండదు. అంటే ఆ పరిపాలనా సౌలభ్యం దృష్టి వారే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఒకటి మీరు అన్ని శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర స్టాఫ్ కూడా బాగానే ఉంటుంది, బ్యూరోక్రాట్స్ ఉంటారు, చాలా పెద్ద స్టాఫ్ ఉంటుంది. మంత్రివర్గం విస్తరణ చేసేంత వరకు కూడా ఆ శాఖలు వారి దగ్గరనే ఉంటాయి. కాబట్టి దాన్ని సరిగ్గా పర్యవేక్షణ చేసేటువంటి ఒక యంత్రాంగం కూడా అక్కడ ఉంటుంది. మీరు అనుకోకుండా మంత్రులు లేకుంటే అయిపోతుందని మీరు అనుకుంటే తప్పది. ఆ యంత్రాంగం ఉంటుంది, ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఉంటుంది. అది తప్పకుండా నడిపించగలుగుతారు. అయినా మంత్రివర్గం 18 మందిని పెట్టుకునే అవకాశం రాజ్యాంగంలో మనకు ఉంది కాబట్టి 18 మంది మనం పెట్టుకోవాలి, నేను కాదంటలేను. కానీ దాన్ని నిర్ణయం తీసుకునేది ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. కాబట్టి దాని మీద మీరు ఇప్పుడు పెట్టాలి అప్పుడు కామెంట్ చేసేటువంటి ఒక హక్కు మాకు ఉండదు. కరెక్టే కానీ సార్, ఇంకెన్నాళ్ళు అని అసలు ఇస్తారా లేకపోతే ముఖ్యమంత్రి గారే ఉంటారా అని? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒకటి ఆ నిర్ణయం అంటే పంచాయతీ బాగా నడుస్తుంది కదా మీ దాంట్లో, మీరు చెప్పేది మాకు పంచాయతీలు లేని మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు అంతే. పంచాయతీలు అంటే ఒకటి వినండి, అంటే కాదు సార్, ఒక 5-6 సార్లు పోయినరు ముఖ్యమంత్రి గారు, ఆసక్తి లిస్ట్ పట్టుకొని పోతుర్రట, బ్యాక్ వస్తుర్రట, లిస్ట్ పట్టుకొని పోతుర్రట, బ్యాక్ వస్తుర్రట, అదే నడుస్తుంది. లిస్ట్ పట్టుకొని పోయినరు అంటే డెఫినెట్ పని చేసుకొని రావడం జరుగుతుంది. లిస్ట్ పట్టుకొని పోలే, లిస్ట్ పట్టుకొని పోతే పని చేసుకొని రావడం జరుగుతుంది. కానీ అది మీడియా సృష్టి అండి. మీడియా ఏమో ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు, ఆ తర్వాత 6 మంత్రులు ఖాళీ ఉన్నప్పుడు శాసనసభ్యులు మామూలు సమర్థవంతులు శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అడగడంలో తప్పు లేదు డెఫినెట్లీ. ఎందుకంటే మంత్రి పదవి నిర్వహిస్తామనేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు అడుగుతారు. పోటీ లేదని అంటే పోటీ తప్పకుండా ఉన్నది. పోటీలో కూడా సామాజిక సమీకరణలను సమతుల్యతని పాటించిన తర్వాతనే ఆ నిర్ణయం ఒకటి జరుగుతుంది. నిర్ణయం ఆషామాషి ఉండదు. అది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సలహా తీసుకోవాలి, మా కేంద్ర పార్టీ సలహా తీసుకోవాలి, వాళ్ళ సూచనలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎవరిని పెడితే బాగుంటుందో ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది కాబట్టి వారి విచక్షణ అధికారం కాబట్టి వారే నిర్ణయం చేస్తారు. సార్ రెడ్డిలు బాగా అయిపోయినారు కాబట్టి రెడ్డిలకు ఇవ్వద్దు, ఖచ్చితంగా బీసీ నినాదం ఎత్తుకున్నాం కాబట్టి అందరు బీసీలకే ఇవ్వాలి అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎవరు అడిగినా తప్పేం లేదు. నేను ఏమంటారు, బీసీలు అడిగితే వాళ్ళకి ఇవ్వకూడదని ఏం లేదు, తప్పకుండా ఇవ్వాల్సిందే, జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిందే. రెడ్డిలు ఎక్కువైన అనేటువంటి మాట ఎవరైతే రెడ్డిలు ఏమి ఎక్కువైంది, ఎక్కడైనా రెడ్డిలు ఎక్కువ
ఒక ఇద్దరు ముగ్గురు అయితే తప్పకుండా వాళ్ళు సీనియర్లు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే, వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్నే పార్టీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటేనే వాళ్ళకి పదవులు ఇచ్చిన, ఊరికనే వాళ్ళకేం పదవులు పిలిచి ఇవ్వలేదు. వాళ్ళు ముగ్గురుగో నలుగురుగో ఇచ్చిన ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా. పార్టీలో కాంట్రిబ్యూషన్ లేకుండా ఎవరు వట్టిగా ఊరికైనా ఇయ్యరు పిలిచి. కాబట్టి బీసీలు అడగడంలో తప్పలేదు, బీసీల యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. డెఫినెట్లీ వాళ్ళ మద్దతుతోనే పార్టీ అధికారంలోకి వచ్చింది, దాన్ని ఎవరు కాదంటలేరు. హైకమాండ్ గుర్తించింది. ఇప్పుడు అదే ఎక్సర్సైజ్ జరుగుతుంది. బీసీలకు కూడా అవకాశాలు వస్తాయి, ఎస్సీలకు కూడా అవకాశాలు వస్తాయి. సార్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇక పోతాం అగబోతాం అని చెప్తున్నారు, పైసలు లేక ఆగిరా సార్? అంటే బాగా మంది చాలా మంది పాపం సర్పంచులు పనులు చేసిరు కానీ పైసలు రాలేవు అని చెప్పి ఊర్లోకి పోతే అసలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, రానిస్తలేరు, తరిమేస్తుండ్రు, ఇట్లాంటి బాగా ఈ బకాయిలు పెట్టింది మేం కాదు, ఈ బకాయిలు మేము చివరకు పెట్టిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. మేము కానీ తీర్చాల్సింది ఏ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ ప్రాసెస్ తీర్చాల్సింది, మేమేం కాదంటలేం. మీరు ఏది తలకు మించిన భారం లెక్క మీరు ఎన్నో బకాయిలు వందలాది కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోతే మేము మొన్న 153 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది మా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. 1 by 1 అన్ని ఇచ్చేస్తాం. అప్పుడు వాళ్ళు చేసినటువంటి పెంటనే మా మీద ఉందండి, అదే పెద్ద బరువు మా మీద ఉంది. అది చేసుకోవడం కోసమే 1.5 years పట్టింది ఇప్పుడు దాన్ని సర్దుబాటు చేసుకోవడానికి కూడా. కాబట్టి వాళ్ళ ఎఫెక్ట్ మా మీద బాగా పడ్డది, మా గవర్నమెంట్ మీద. కాబట్టి మొన్న డబ్బులు కొంత రిలీజ్ చేసి మిగతా డబ్బులు రిలీజ్ చేస్తారు. త్వరలోనే అన్ని ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. త్వరలో అంటే ఎప్పుడు సార్? 2-3 నెలలు అన్ని ఎలక్షన్లు జరిగేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా ఇది ఒకటి బీసీ ఒకటి ఉంది కదా రిజర్వేషన్ సంబంధించింది, అదొకటి కొంచెం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మన కంప్లీట్ అయిపోతే మనం 42% అంటే ప్రయత్నం చేయాలి. అవుతుందా అంటే ఇప్పుడు మేము మా చేతిలో కేంద్ర ప్రభుత్వం లేదు, అన్ని మేము సుప్రీం పవర్ మా దగ్గర ఉండదు. మేము స్టేట్ ప్రభుత్వం మేము చిత్తశుద్ధిని అమలు చేయడానికి మేము తీర్మానాలు చేసి పంపించేసినాం. ఆడ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి మేము ప్రయత్నం చేస్తాం తీవ్రంగా. మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం, ప్రధానమంత్రి గారు కలిశారు, అడిగారు. అది తొందరగా ఇవాళ చేసేస్తే తొందరగా ఎలక్షన్ అవుతుంది. దానికోసం కూడా కొంచెం ఆగడం జరుగుతుంది. రిజర్వేషన్ కూడా మనం అమలు చేద్దామని ఆలోచన. అట్లా కాని పక్షంలో కూడా మేము ఏం చెప్పినామంటే పార్టీలోనే 42% ఇస్తామని కూడా చెప్పారు. అట్లా ఒప్పుకుంటలేరు కదా, పార్టీ చిత్తశుద్ధి ఉన్నది ఆ విషయంలో. ఎందుకు ఒప్పుకోరు? ఎవరు ఒప్పుకుంది? ఎవరు? మిగతా పార్టీలు కూడా క్వశ్చన్ చేయ మీరు చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది అని బీసీలు కూడా క్వశ్చన్ చేస్తారు. మేము చేయాల్సింది చేస్తున్నాం కదండి. మేము మా పార్టీ నుంచి ఇస్తాం కదా, తప్పకుండా మా పార్టీలో రిజర్వేషన్ చేస్తామన్నాం. అంటే మా చిత్తశుద్ధి మీరు గమనించండి. చట్టపరంగా మీరు ఒకవేళ సాధ్యం కాకపోతే, చట్టపరంగా అమలు జరగకపోతే మా పార్టీ నుంచి ఇస్తామని చెప్పినాం. మేము 42% రిజర్వేషన్ మేము అభ్యర్థులు నిలబెడతామని చెప్పినాం. 42% బీసీలకు ఇచ్చేస్తాం, తప్పకుండా గెలిపిస్తాం. మేము ఇప్పిస్తాం, గెలిపిస్తాం. కాబట్టి మేము ఆ చిత్తశుద్ధి మాకు ఉంది. చట్టం చేయాల్సింది కేంద్రం కదా. అక్కడ కేంద్రం మా పరిధిలో ఉన్నటువంటి పని మేము చేసి పెట్టాము. మిగతా కార్యక్రమం చేయాల్సింది, కంప్లీట్ చేయాల్సింది వాళ్ళు. కేంద్రానికి సంబంధించి మాట్లాడారు కాబట్టి సార్, ఏంటి సార్ సిచ్యువేషన్? ఇప్పుడు బీజేపీ కాన్సన్ట్రేషన్ అంతా సౌత్ల మీద పెట్టిందట. ఆల్మోస్ట్ మీకు తెలుసు, ఏపీలో మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ షిఫ్టింగ్ టు తెలంగాణ, కంపల్సరీ ఈడ పాగా వేస్తాము, ఈసారి కొడతాము అని ఫిక్స్ అయినరు అనేది చర్చ సార్. నేను ఒక్కటే ఛాలెంజ్ చేసి చెప్తాను, బీజేపీ వల్ల ఏమి కూడా కాదు తెలంగాణలో. ఏదో మనం 8 ఎంపీ సీట్లు గెలిచినాం అని చెప్పి వాళ్ళేదో తెలంగాణ ప్రభుత్వంలోకి వస్తామని ఏదో పెద్ద భ్రమలు పడతాను. అసలు బీజేపీకి అంత పెద్ద సీన్ లేదు ఈ తెలంగాణలో. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి రాదు. వాళ్ళు ఎంత హైప్ క్రియేట్ చేసినా ఎమ్మెల్యే ఎలక్షన్ 8 మాత్రమే ఎమ్మెల్యేలు వచ్చిన సీట్లు. అయ్యో మాట వినండి, ఇప్పుడు కంప్లీట్ కానీ డిపాజిట్ అయింది వాళ్ళు. ఎన్ని చాలా డిపాజిట్ అయింది చెప్పండి? 10ల సంఖ్యలో వాళ్ళ డిపాజిట్లు అయినాయండి. వాళ్ళు గెలిచింది 8 మంది ఎమ్మెల్యేలు. మొన్న ఆ మోడీ మానియాతోని అప్పుడు టీఆర్ఎస్ కూడా ఫెయిల్యూర్ అయిపోయి ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ ఓటేయాల్సిన అవసరం లేదని చెప్పి అప్పుడు టీఆర్ఎస్ వీక్ ఉండడం వల్ల కాంగ్రెస్ నష్టపోయింది. మాకు రావాల్సిన 4 సీట్లు వాళ్ళకు పోయినాయి. కాంగ్రెస్ నష్టపోవాల్సి వచ్చింది టీఆర్ఎస్ యొక్క పెర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల. కాబట్టి బీజేపీకి ఆ సీన్ లేదు. ఇప్పుడు గెలిచిన ఎంపీలు కూడా మళ్ళీ గెలవరు, ఏం ఫికర్ చేయకండి మీరు. 2-3 సీట్ల కంటే ఎక్కువ గెలవరు మళ్ళీ. కాబట్టి బీజేపీ 100% కాన్ఫిడెంట్ చెప్తాను. 10 ఏళ్ళు రూల్ చేసిరు ఢిల్లీలో, 300 సీట్ల వరకు రీచ్ అయినటువంటి వాళ్ళు మనం 2023లో 24 ఏమైందండి? ఎక్కడికి వచ్చారు? 240 సీట్లకు వచ్చి మళ్ళీ కోalition గవర్నమెంట్ నడపాల్సిన పరిస్థితి. వాళ్ళు అంత పెద్ద గొప్ప పెర్ఫార్మెన్స్ చేస్తే, అంత గొప్ప దేశ ప్రజలకు అది చేసుకుంటే మరి మీరు ఎందుకు ఆ పరిస్థితి కదా? 240కి ఎందుకు వచ్చినాయి? మరి 50 సీట్లు ఉన్నాయి, మరి 99, 100 సీట్లకు మేము పోయినాం. మీరు 240 సీట్లు వస్తాయి. మీరు దిగినరా పెరిగినరా? రేపు ఇంకా దిగుతారు మీరు. నార్థన్ స్టేట్లలోనే మీరు ఫెయిల్ అయినప్పుడు సౌత్లో మీకు వచ్చే అవకాశమే లేదు. సౌత్లో మీకు వచ్చేంత సీనే లేదు మీకు. సౌత్లో ఎక్కడ వస్తాయి? సౌత్లో మీకు చెప్పండి ఎక్కడ? మీకు మహా అయితే కర్ణాటక మీద ఆశ ఉంటుంది కావచ్చు. కాబట్టి మీరే కదా కర్ణాటక కూడా రానివ్వండి. మా కర్ణాటకలో మేమున్నాం అంటే వాళ్ళకి ఏమైనా 4 సీట్లు వస్తాయని అనుకుంటారు. అదివరకు కర్ణాటకలో కొన్ని గవర్నమెంట్ చేసింది కాబట్టి 4 సీట్లు వస్తాయి అనుకుంటారు. తెలంగాణ వాళ్ళకి ఆ సీనీ లేదు కదా.
తెలంగాణ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని 2-3 ఆంధ్రప్రదేశ్లో గెలిచారు అంతే కదా. కాబట్టి బీజేపీకి నార్త్ ఇండియాలోనే వాళ్ళ కోల్పోయినప్పుడు సౌత్ ఇండియాలో వచ్చేది ఏముంటుందండి? సౌత్ ఇండియాలో ఏం రాదు. నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్లోనే 40 సీట్లు కోల్పోయింది. సమాజ్వాదీ పార్టీకి 40 సీట్లు వచ్చినాయి ఉత్తరప్రదేశ్లో, మీకంటే ఎక్కువ వచ్చినాయి. అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ గెలిచింది. మీరు ఎక్కడ చెప్పండి. మరి బీజేపీ నార్త్ స్టేట్లలోనే పోతుంది. ఇక నెక్స్ట్ మీకు అవకాశం ఎక్కడిది బీజేపీకి? ఆల్రెడీ మొన్ననే మీకు ఇండికేట్ చేసింది, మొన్ననే బీజేపీ దిగిపోతుందనే విషయం మొన్న 24 ఎలక్షన్లో తెలిపోయింది. కాబట్టి బీజేపీకి ఆ ఛాన్స్ లేదు. ఇక్కడ తెలంగాణలో అంతకన్నా లేదు. ఏమో సార్ వాళ్ళ ప్రెసిడెంట్ మారతాడు మళ్ళీ ప్రెసిడెంట్ మారినా మారకున్నా వాళ్ళతో అయ్యేది ఏం లేదని క్లియర్ చెప్తున్నా. వాళ్ళు ఎన్నడూ ఇక్కడ ఏం చేసేది లేదు, పోయేది లేదు. ఆ మోడీ మానియాతో మొన్న 7 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు. బీజేపీ పార్టీని అంత కౌంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టేట్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. బీజేపీ అనేటువంటి పార్టీ ఇక్కడ ఆల్టర్నేటివ్ కాదు. అదొక పార్టీ ఓట్లు ఖరాబ్ చేయడానికి, ఆ పార్టీని ఓడియడానికి, ఈ పార్టీని గెలిపించడానికి, ఏమైనా ఓట్లు ఖరాబ్ చేయడానికి వనికేస్తారు తప్ప బీజేపీ ఏమి క్లీన్ స్వీప్ అయ్యేది. మొన్న అది ఏదో పొరపాటు జరిగినది. అది వాస్తవానికి చెప్పాలంటే 7 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆ ఎంపీలు మొత్తం మంది ఓడిపోతారు రేపు. మీరు అసలు బీజేపీ గురించి మాకు అంత పెద్ద ఆలోచన లేదు ఇక్కడ స్టేట్లో. బీజేపీ చాలా ఈజీగా తీసి పడేస్తాం మేము. బీజేపీ వల్ల ఏం కాదు ఇక్కడ. ఓకే, రాజాసింగ్ గారు ఎపిసోడ్ చూసిరా సార్? రాజాసింగ్ గారు కొంచెం అంటే కవిత గారి ఇష్యూలనే మాట్లాడినరు. మా వాళ్ళే ప్యాకేజ్ ఇస్తారు, మా వాళ్ళే సహకరిస్తారు, ఇట్లాంటివన్నీ మాట్లాడినరు. కానీ రాజాసింగ్ కరెక్ట్ చెప్పిండు కదా. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే రాజాసింగ్ చెప్పిండు కదా క్లియర్ కట్గా. బీజేపీ అభ్యర్థులు నిర్ణయించింది బీఆర్ఎస్, అందుకే మేము నష్టపోయినామని చెప్పిన ఇంతకన్నా. ఆ బీజేపీ బీఆర్ఎస్ ఈ పొత్తుల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది మొన్న. ఏమో సార్ ప్రజల గురించి ఏదో విమర్శలు చేస్తున్నారేమో అనుకున్నాం. ఏకంగా రాజాసింగే మాట్లాడేసరికి మరి నిజమేనా అన్నట్టు అయిపోయింది. నిజమే కదా. మరి రాజాసింగ్ వాళ్ళ పార్టీ సీనియర్ లెజిస్లేటర్ కదా. రాజాసింగ్ ఏమో రోడ్డు మీద తిరిగే కార్యకర్త కాదు కదా, సీనియర్ లెజిస్లేటర్. రాజాసింగ్ చెప్పింది నిజమే. మరి బీజేపీ అభ్యర్థులను బీఆర్ఎస్ నిర్ణయం చేసిందని చెప్తాడు. ఇటువంటి చీకటి లోపాయకర ఒప్పందం వల్లనే మా కాంగ్రెస్ పార్టీ మనం నష్టపోయిందని చెప్తా ఉన్నది. అది వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పద్ధతి చేయబట్టే మా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. ఇంకొక 4 సీట్లు మేము గెలిచేది, 12-13 సీట్లు మేము అంచనా వేసుకున్నాం మొన్న. వీళ్ళు ఎవడో 4 సీట్లు నష్టపోయినాం మేము. అది రేపు భర్తీ చేసుకుంటాం, మాకు ఇబ్బంది ఏం లేదు. రేపు భర్తీ చేసుకుంటాం. అది రేపు మా సీట్లు పెరుగుతాయి. 12-13 సీట్లు కాంగ్రెస్ ఎంపీలు రేపు మేము గెలుచుకుంటాం మేము. కాబట్టి రాజాసింగ్ చెప్పింది మనం మీకు ఇప్పుడు కరెక్ట్ కోయిన్సైడ్ అయింది కదా. అది రాజాసింగ్ చెప్పింది కరెక్ట్ అర్థమైంది ఇప్పుడు. అట్లా కాదు సార్, ఎవరి పార్టీ మీద వాళ్ళే విమర్శలు చేసుకోవడం ఏంది, ఎవరి పార్టీ మీద వాళ్ళే మాట్లాడుకోవడం. మీ పార్టీలు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు. ఈ 3 పార్టీలలో కనబడుతున్నారు. ఏ రెస్పెక్ట్ లేదా లేకపోతే ఏంది సార్? ఎందుకు పదవి రాగానే మర్చిపోతున్నారా? ఎందుకు అట్లా అవుతుంది? అది ఉన్నది, ఇది ఒక దరిద్రం, ఈ జాడ్యం ఉన్నది. ఒకటి తొందరపాటు వల్ల కొంత జరుగుతుంది. మీరు అంటే అన్ని పార్టీలలో ఉంది ఇది కొంచెం తొందరపాటు వల్ల. కానీ అది పార్టీలో ఒక పార్టీలో పనిచేసినప్పుడు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రం ఏ పార్టీ వాళ్ళకైనా కరెక్ట్ కాదు. ఆ పార్టీ విధానాలు మనం కట్టుబడి ఉండాల్సిందే కదా. రాజాసింగ్ మాట్లాడిండు అంటే వాస్తవమే మాట్లాడిండు, నిజమే. మేము అనుకుంటే మాట్లాడుకుని మాట్లాడితే వాళ్ళకి నష్టం వస్తుంది. కాబట్టి వాళ్ళ పార్టీ చర్య తీసుకుంటుందో తీసుకోదో మాకు తెలియదు. కాబట్టి రాజాసింగ్ మాట్లాడింది మాత్రం కరెక్ట్ అని మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. ఎస్ సార్, ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి సార్? అంటే స్టేట్ వైడ్గా ఏం అబ్జర్వ్ చేస్తారు, ఏం నడుస్తుంది, ఏంటి, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి మా కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది. ఎందుకంటే మేము పబ్లిక్ సెంట్రిక్గానే అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజా పరిపాలన చేసే తిరిగి మేము అధికారంలో రావాలనేటువంటి ఒక పద్ధతిలో ఒక విజన్తోనే మా పార్టీ, మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ దిశగానే పోతుంది. కాబట్టి మాకేం పెద్దగా నష్టపోయినట్టుగానో, మాకేదో కష్టపడ్డట్టుగానో మాకేం అనిపిస్తలేదు. మేము చేస్తున్నట్టుగా మా పెర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ప్రజల నుంచి స్పందన ఉంది. ఖచ్చితంగా రూట్ లెవెల్లో అది మాకు ఉపకరిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. సరే, ప్రిన్సిపల్ పొజిషన్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి రోల్ వాళ్ళది, అది ఆ పొజిషన్ రోల్ వాళ్ళకి ఇచ్చారు ప్రజలు. ఆ రోల్ వాళ్ళు మెయింటైన్ చేయాలంతే. మేమేం కూడా విమర్శలు మేము ఆహ్వానిస్తున్నాం, ఎవరు ఉండకూడదని మేము అనుకోవడం లేదు. ఉండనివ్వండి, వాళ్ళు కూడా మంచి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇచ్చినా, అటువంటి సహకారం అందించినా మేము తీసుకుంటాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం మొదలే చెప్పింది ఆ విషయం. కాబట్టి ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి. మాకు అధికార పక్షం రోల్ ఇచ్చింది, మేము మా రోల్ మేము ప్లే చేస్తున్నాం, చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. మేము ఇంకేదో కొంచెం చిన్న అసంతృప్తి ఉన్నప్పుడు మేము 3.5 సంవత్సరాల దాన్ని పూర్తి చేసుకొని అందరికి సంతృప్తి స్థాయిలో మేము చేసే విధంగా మాకు అవకాశం మాకు ఉంది. మా ప్రభుత్వం ఆ విధంగా పోతుంది. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలని నేను అంటాను. వాళ్ళకి ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర నిర్వర్తించాల్సిన అవసరం కష్టంగా. భవిష్యత్తు తెలంగాణకి ఏమి ఇబ్బంది ఉండదు. తెలంగాణ బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణకు ఆ సోర్స్ ఉంది. తెలంగాణకు అన్నీ ఉన్నాయి, వనరులు ఉన్నాయి. వాటిని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రం అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశంలో ఉంటుంది. అందులో ఏం సందేహం లేదు.